రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన పరిశుద్ధాత్మ దేవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన యేసు నాథుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఆశ్చర్యమైన కార్యములన్నిటిని బట్టి, మీ సూచక క్రియలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవుడవు, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అద్భుతమైన మీ కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు. ఆశ్చర్యమైన మీ కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు. ఘనమైన మీ కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు. మీ కార్యాలను బట్టి, మీ ఉపకారములను బట్టి, మీ మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఘనమైన దేవుడా, శక్తిమంతుడమైన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించు నాయన, ఆశీర్వదించు. కామెంట్స్లో వారి అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డను మీరు దర్శించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తము వారి మీదకి చాపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారిలో ఉన్నటువంటి సకల బలహీనతల నుండి, సకల రోగముల నుండి, సకల విధములైన శాపబంధకాల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. మీ యొద్ద నుండి వారు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. అది వారికి అయా కలుగునట్లుగా సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాలను దీవించండి, వారి అవసరతలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికి ఉన్న ప్రతి విధమైన బంధకాలన్నిటిలో నుంచి విడుదల కలుగునుగాకని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రియుడైన దేవుడా, మా ప్రియుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక, మీకు ఘనత కలుగునుగాక. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడైన దేవుడా, మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దేశ అయా ప్రభా నాయనా తండ్రి పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్లరులు, దాడులు క్రైస్తవులపై, సంఘాలపై, సేవకులపై, క్రైస్తవ్యంపై దాడులు జరుగుతూ ఉండగా ప్రభువా, మీ అద్భుతమైన హస్తము అయా తండ్రి మీరు చాపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము నాయన. మా దేశ ప్రజలను మీరు క్షమించండి, మా దేశ నాయకులను క్షమించండి. మా దేశములో అయా గొప్ప ఉజ్జీవము రగిలించబడినట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైన పరలోకపు తండ్రి, మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక. మీ నామమునకే అయా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మా దేశాన్ని మీరు ఆశీర్వదించమని, భద్రపరచమని, బలపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మా మంచి యేసయ్యా, మా మంచి నాథుడవైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కాలేజ్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి బంధకాలు తెంచండి ప్రభువా. నాయన, చక్కగా పరీక్షలు రాయగలుగుటకు మీ కృప అనుగ్రహించండి. చక్కగా పరీక్షలు రాయుటకు మీ కృప అనుగ్రహించండి. చక్కగా పరీక్షలు రాయుటకు మీ కృప అనుగ్రహించండి. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడవు, మహోన్నతుడైన దేవుడవు, చాలిన దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. ప్రభా, జీవితంలో వేసారిపోయిన జీవితాలు ఉన్నాయి ప్రభా. ఎంతోమంది ప్రభా తండ్రి అయ్యా తండ్రి ఫెయిల్ అయినటువంటి జీవితాలు ఉన్నాయి. వారిని దర్శించండి. ఫెయిల్ అయిన వారి జీవితాలను కట్టండి ప్రభా. ఫెయిల్ అయిన వారి జీవితాలను కట్టండి ప్రభా. ఫెయిల్ అయిన వారి జీవితాలను కట్టండి ప్రభా. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. మీ మేలుల చేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా, వారి ప్రాణములను ఉజ్జీవపరచమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రాణములను ఉజ్జీవపరచండి, వారి ప్రాణములను ఉజ్జీవపరచండి. మీ హస్తమును చాపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మంచి దేవుడా మీకు స్తోత్రాలు. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి అయ్యా. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి మా నాయన. మీ గొప్ప మేలుల చేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, మీకు మహిమ, మీకు ఘనత మీ నామమునకు కలుగునుగాకని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవాధిపతివైన దేవుడవు, నమ్మదగిన యేసయ్య, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి, ఎంతోమంది యవన బిడ్డలు నాయన డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు ప్రభా తండ్రి. రకరకాల మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు అలవాటు పడుతూ ఉండగా నశించిపోతున్న యవన బిడ్డలను మీరు దర్శించండి. నశించిపోతున్న యవన బిడ్డలను మీరు దర్శించండి. వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలను జరిగించండి. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడవైన దేవుడవు నాయన, చాలిన దేవుడవైన యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలను జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి. మేలుల చేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. కుటుంబ వ్యవస్థలో భార్యకు భర్తకు మధ్యలో సమాధానము దయచేయండి ప్రభువా. తండ్రి మీకు వందనాలు. వాక్య ప్రకారముగా భర్త భార్యను ప్రేమించాలి. భార్య అయా తండ్రి భర్త యందు భయభక్తులు కలిగి, భయము కలిగి నడుచుకోవాలని ప్రభువా తండ్రి మీ వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా తండ్రి కుటుంబ వ్యవస్థలో అయా ఈ రెండు ఉండడానికి సహాయము దయచి, ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరికంటే ఒకరికి అయా నాయనా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు కృప చూపించి సహాయం దయచి ప్రతి బంధకాలు తొలగిపోవాలి. కుటుంబ వ్యవస్థలో అనేక మంది విడిపోతున్న ప్రజలు ఉంటుండగా వారిని దర్శించండి. వారి కుటుంబాలు కట్టబడాలి, వారి జీవితాలు కట్టబడాలి. భార్యాభర్తలుగా ప్రతి కుటుంబం స్థిరపరచబడాలి. కుటుంబాలు పిల్ల పాపలతో వర్ధిల్లాలి. మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరిచి భద్రపరచండి. ఘనమైన కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మేలుల చేత నింపండి, దీవెనల చేత నింపండి, ఆశీర్వాదాల చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనమైన కార్యాలు జరిగించవలసిందిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ గొప్ప కార్యమును మీరు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యమును మీరు జరిగించండి. మీ మేలుల చేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.